వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మా రమేష్ గారు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మా రమేష్ అన్న గారు, సురేంద్రపల్లి కిషన్ గారు, వైస్ ఎంపీ విష్ణువర్ధన్ గారు మరియు సభ్యులు అందరికీ నమస్కారం. పత్రికలకు కూడా నమస్కారం. ఇది గతంలో మన సీఎంఆర్ నియమం కోసం ఎంఆర్ ఆఫీస్ యొక్క మండలి యొక్క చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం సమస్య లేకుండా డైరెక్ట్ అధికారులకు చెక్కులు అందిస్తున్నారు. ఇవాళ టేపల్ మండలిలో 100 కోట్లు అభివృద్ధి జరిగింది. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిమ్మా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దామోదర రాజనరసింహ స్థానిక శాసకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మరి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి నాయకత్వం లోపల టేక్మాల్ మండలానికి ప్రతి 2 నెలలకోసారి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అలాగే ప్రభుత్వం పెట్టిన మరి గ్యాస్ లోపల ఇంధన పథకాలు, ఇల్లు కానీ వివిధ రూపాయల లోపల ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు నడుస్తుంది. వారి ఆశీస్సుతో, దామోదర్ గారి ఆశీస్సుతో దీని లబ్ధిదారులందరూ ఒకటి గమనించుకోవాలి ఏంటంటే, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేవలము ఆ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందేవి. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి ఆదేశాల మేరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మనకు ఉండడం వల్ల మన అదృష్టంగా మరి ప్రతి సంవత్సరం ఇప్పటికీ కోట్ల రూపాయలను మరి పంపిణీ చేయడం జరిగింది మండల కాంగ్రెస్ పక్షాన. దానికి మనం ప్రత్యేకంగా రుణపడి ఉండాలి దామోదర రాజనరసింహ గారికి. ఎందుకంటే హాస్పిటల్ పోయినప్పుడు బీదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, 1,00,000 రూపాయలు వెచ్చిస్తారు. దాంట్లో వృద్ధభక్తిగా మన ప్రభుత్వం నుంచి సాయం అందించాలని సదుద్దేశంతో మరి దామోదర్ గారు మరి బీద వాళ్ళను మరి ఇట్లా బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి మరి డబ్బులు అందే విధంగా కృషి చేస్తున్నందుకు మళ్ళొకసారి మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లబ్ధిదారులు కూడా మరి వచ్చిన డబ్బులను మరి పొదుపుగా వాడుకొని మీ ఆరోగ్యాలు మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన టేక్మాల్ మండలం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మా నాయకుని ఆకాంక్ష. కాబట్టి మీరందరూ కూడా సీరియల్ గా వచ్చి మీ సర్పంచులు మీ గ్రామం లోపల పెద్ద మనుషుల సమక్షంలో చెక్కులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సభాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే నిధులు మంజూరు కాగానే పెన్షన్ పెంపుదల కూడా త్వరలోనే శుభవార్త వస్తుంది. అలాగే మహిళలు కూడా 2,500 ఇవ్వాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వం మననే అసెంబ్లీ చర్చించింది. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కట్టడానికి నెలకు 60,000 కోట్లు మిత్తులు కడుతుంది మన ప్రభుత్వం. మనకు వచ్చేది తక్కువ ఆదాయం, కట్టేది అప్పులకే పోతుంది. అయినా ప్రభుత్వం చాలా ఆలోచనతోని ప్రభుత్వ వాసులు అమ్మకుండా మరి ఆ నిధులను సమకూర్చుకొని సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసుకొని త్వరలోనే 6 గ్యారెంటీలు కూడా పూర్తి కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. టేక్మాల్ మండలంలో ఎస్టీ రోడ్డు కానీ, ఆర్ఎంపీ రోడ్డు కానీ, మరి సిసి రోడ్డు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, పాఠశాలలకు బౌండరీ వాల్స్ కానీ ఎనలేని అభివృద్ధి జరుగుతున్నది. మనం చూస్తున్నాము కన్నమ్మట. ఇంత అభివృద్ధి నియోజకవర్గంలో ఎక్కడా లేదు. టేక్మాల్ మండలం నాకు అభివృద్ధి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మంత్రి ప్రీతం నాయకులు మన దామోదర రాజనరసింహ గారికి మరొకసారి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తూ మదన్ గారు 1 నిమిషాలు మాట్లాడాల్సి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ అధ్యక్షులు పెద్దలు మాన్కిషన్ గారికి, జోపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి, మరియు డిసిసి ప్రధాన కార్యదర్శి సాగరణ గారికి, మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ మజార్ గారికి, వైస్ ఎంపీపీలు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు రాజగౌడ్ గారికి, జోపేట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేష్ గౌడ్ గారికి, మరియు పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, లబ్ధిదారులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా టేక్మాల్ మండలానికి అందరూ నియోజకవర్గంలో ఎన్నో ఈరోజు సీఎంఆర్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ చకచకా పంచడం జరుగుతుంది. 15 రోజుల వ్యవధిలోనే ప్రతి నెలలో 2 సార్లు చెక్కులు ఇవ్వడం అనేది దానికి నిదర్శనం. మన అదృష్టం ఏంటంటే
మన నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడమే మనం చేసుకున్న అదృష్టం. ఇలాంటి అవకాశం మంత్రుల నియోజకవర్గం రావడం చాలా గొప్ప అవకాశంగా మనందరం భావించాలి. రాబోయే రోజుల్లో కూడా మండలాన్ని మండల నాయకుల ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ముందుకు వెళ్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.